హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో వివిధ జిల్లా కోర్టుల్లో సంబంధించి నిన్నటి రోజున తెలంగాణ హైకోర్టు సుమారు 900 వేకెన్సీల కోసం ఒక చక్కటి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 9 కేటగిరీల ఉద్యోగాలు ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణలో ప్రతి సంవత్సరము లేదా 1.5 ఇయర్కు ఖచ్చితంగా 1000 నుంచి 2000 ఉద్యోగుల వరకు నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇది కేవలం జిల్లా కోర్టులకు సంబంధించినది. హైకోర్టులో కూడా వేకెన్సీలు ఉన్నాయి. ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. జిల్లా కోర్టులు కానీ హైకోర్టులు కానీ ఆ సిలబస్ పరంగా, ఎగ్జామ్ పరంగా, క్వాలిఫికేషన్ పరంగా అన్నీ సమానంగా ఉంటాయి. మీరు జిల్లా కోర్టులకు ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యారంటే 1 మంత్ తర్వాత మళ్ళీ హైకోర్టులో ఉన్న వేకెన్సీల కోసం నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ ప్యాటర్న్తో మీరు ఆ యొక్క పరీక్షను కొనసాగించవచ్చు. కనుక అభ్యర్థులు నిన్నటి వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి మీకు సంపూర్ణ వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ మొదలెట్టండి. లెట్ us see ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ కేటగిరీస్. మొత్తం 9 కేటగిరీలు ఉన్నాయి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ అని 319 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే ప్రాసెసర్ అని చెప్పేసి 95 వేకెన్సీలు ఉన్నాయి. టైపిస్ట్లో 43 వేకెన్సీలు ఉన్నాయి. కాపీస్ట్లో 73 ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్ గేట్ 3లో 35 ఉన్నాయి. తర్వాత జూనియర్ అసిస్టెంట్లో 165 ఉన్నాయి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ 70 ఉన్నాయి. ఎగ్జామినర్లో 59 ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 36 ఉన్నాయి. మొత్తానికి టోటల్గా ఆల్మోస్ట్ 795 అంటే 900 వరకు 900 వేకెన్సీలు, చాలా ఎక్కువ. ఇది జిల్లాల వారీగా నియామకం ఉంటుంది. జిల్లాల వారీ వేకెన్సీలు ఉన్నాయి. మీరు దానికి సంబంధించి మీరు వెబ్సైట్కి వెళ్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. లేదా మేము జీబీకే పబ్లికేషన్ వెబ్సైట్లో కూడా ఆ నోటిఫికేషన్ మేము పోస్ట్ చేస్తాం కనుక అక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక నంబర్ ఇస్తాం, మీరు కాల్ కూడా చేయొచ్చు. మొత్తానికి ఈ 9 కేటగిరీలో 900 ఉద్యోగుల కోసం నేను నోటిఫికేషన్ జారీ చేశాను. మరి ఈ కేటగిరీకి సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలా, ఏజ్ ఎంత ఉండాలా, వాటి గురించి మనం సమగ్రంగా తెలుసుకుందాం. మొత్తం చెప్పాను 9 కేటగిరీ అని చెప్పేసి. ఒకటి ఆఫీస్ సబార్డినేట్. దీనికి ఏజ్ మినిమం అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలా, 46 సంవత్సరాల లోపల ఉండాలా. అంటే 18 to 46 గుర్తుపెట్టుకోండి. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ వాళ్ళకు 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. అంటే 46 + 5 51 ఇయర్స్ వరకు రాసుకో. ఇది అప్పర్ ఏజ్ లిమిట్ అన్ని ఉద్యోగాలకు కామన్ గా ఉంది. మంచి అవకాశం. కనుక ఆఫీస్ సబార్డినేట్ క్వాలిఫికేషన్ ఏంటంటే 7th to 10th మధ్య ఈ తరగతి ఏది 7th పాస్ అయినా ఎలిజిబుల్, 8th, 9th, 10th వరకు. 7th నుంచి 10th వరకు చదివిన వారు ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అర్హులు. 7th to 10th ఏ మీడియం అయినా పర్వాలేదు. ఓకే, మరి దీనికి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే వెరీ సింపుల్. మొత్తం 45 మార్కులు మల్టిపుల్ చాయిస్లో ఆబ్జెక్టివ్లో ఉంటుంది. 30 మార్క్స్ జీకే అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. దాని గురించి అన్ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 15 మార్క్స్ ఇంగ్లీష్ అంటే కేవలం 10th క్లాస్ స్టాండర్డ్లో, అంటే 7th నుంచి 10వ తరగతి వరకు ఉండే ఇంగ్లీష్ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 15 క్వశ్చన్స్ సింపుల్గా ఇస్తాను. తర్వాత వీళ్ళకి 5 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ అంటే జడ్జిల దగ్గర పనిచేయాలి కదా, మీరు ఎలా ప్రవర్తిస్తారు, చక్కగా మాట్లాడతారా లేదా, కేవలం ఎలాంటి ప్రశ్నలు అడగరు, ఎలాంటి సబ్జెక్ట్ అడగరు, మీ ప్రవర్తన ఎట్లా ఉంది, నీట్నెస్ ఎలా ఉంది, దానికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక 5-6 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. పేరు అడుగుతారు, ఎలా పనిచేస్తారు, ఏం చేస్తారని. అవన్నీ కూడా దాని తర్వాత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 మార్కులు ఉంటుంది. ఇది యొక్క జీతం ఎంత అంటే మినిమము 19,000తో స్టార్ట్ అయ్యి దాదాపు 58,000. అంటే మీరు స్టార్టింగ్లో 19,000 ప్లస్ టీఏ, డిఏలు అన్నీ కలిపితే సుమారు 36 నుంచి 38,000 రూపాయలతో మీకు ఈ యొక్క ఉద్యోగం అనేది ఆఫీస్ సబార్డినేట్ అంటే నథింగ్ బట్ మనం అటెండర్ అంటాం. అది అంటే 38,000 జీతంతో మీరు ఆ యొక్క ఉద్యోగాన్ని సాధిస్తారు. మ్యాక్సిమం అది 58,000, 60,000 వరకు జీతం మీకు వస్తుంది ఈ జిల్లా కోర్టులో పనిచేసి. అలాగే ప్రాసెస్ సర్వర్ ఉంది. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సేమ్ ఏజ్ అదే ఉంది. మినిమం 18, మ్యాక్సిమం 46 ఇయర్స్ ఉంటుంది. సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుందండి. 45 మార్క్స్, 30 మార్క్స్ జీకే అండ్ 50 మార్క్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. దీనికి కూడా 5 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. సేమ్ ఇక దీనికి శాలరీ ఎక్కువ ఉంటుంది. మినిమం 22 అంటే ఆల్మోస్ట్ 40,000 నుంచి 67,000 శాలరీ ఉంటుంది. ఇక రికార్డ్ అసిస్టెంట్ దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఏజ్ అదే ఉంది. ఎగ్జామ్ ఏమో దీనికి కొద్దిగా ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. 100 ప్రశ్నలు ఉంటాయి మల్టిపుల్ చాయిస్. 60 మార్కులు జీకే ఉంటుంది. 40 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయిలో. క్వశ్చన్స్ చాలా సింపుల్గానే ఉంటాయి. దీనికి ఇంటర్వ్యూ ఏమి ఉండదు. జీతం స్కేలు మీకు దీనికి కూడా 22,000 నుంచి 67,000 వరకు ఉంటుంది. అలాగే ఎగ్జామినర్ ఇంకోటి, దీనికి కూడా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్. ఇది కూడా అలాంటి పోస్టులే అంటే పరిశీలిస్తుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ 2 పోస్టులు ఉన్నాయి. ఇది రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్. ఎగ్జామినర్ ప్యాటర్న్ అదే ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఏజ్ అదే ఉంటుంది, ఏం మారదు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్.
ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఫీల్డ్ అసిస్టెంట్కు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అదే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. దీని శాలరీ కూడా 24,000 నుంచి 72,000 ఎక్కువ ఉంటుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తో మంచి పోస్ట్, ఇది చాలా మంచి పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ అనేది. సేమ్ ప్యాటర్న్ 100 మార్కులకు ఉంటుంది, 60 మార్కులు జీకే ఉంటుంది, 40 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది. 120 minutes దీనికి ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్ అంటే 2 hours, పైదానికి ఏమో 1 hour ఉంటుంది. 45 questions కనుక 1 hour. ఇక్కడ 100 మార్కులు 100 questions కనుక 120 minutes 2 hours ఇస్తారు. ఇంటర్వ్యూ లేదు. శాలరీ 24,000 అంటే స్టార్టింగే మీకు అరౌండ్ 40,000 నుంచి 50,000 శాలరీ వస్తుంది. మ్యాక్సిమం మీకు 72,000 వరకు అలా మీకు శాలరీ ఉంటుంది. ఇక స్టెనోగ్రాఫర్ గేట్ తీయండి. ఇది టైప్ ఉండాలా, మీరు స్టెనో పాస్ అయి ఉండాలా. టెక్నికల్ పోస్ట్, అది టెక్నికల్ పోస్ట్. ఎవరైతే స్టెనో చేసి ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఎగ్జామినేషన్లో 100 మార్కులు ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. శాలరీ ఎక్కువ వీళ్ళకు సుమారు ₹1,00,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. టైపిస్ట్ ఉంది, దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ సేమ్ ప్యాటర్న్, ఎగ్జామ్ అదే ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. శాలరీ కూడా 24,000 నుంచి 72,000 వరకు ఉంటుంది. ఇక కాపీయిస్ట్ కూడా దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్, శాలరీ ఆల్మోస్ట్ 36,000 నుంచి 69,000 వరకు ఉంటుంది. ఇలా స్టార్టింగే మామూలు అటెండర్ పోస్టు 7th క్లాస్ కేటగిరీతో ప్రభుత్వ ఉద్యోగము మీకు 35,000 38,000తో స్టార్ట్ అవుతుందంటే చాలా ఇంపార్టెంట్, మంచిది. అందులో 45 మార్కులు సింపుల్ క్వశ్చన్స్తో మీరు ఉద్యోగాన్ని సాధించవచ్చు. పెద్ద కష్టమేమి కాదు. ఇది ఉద్యోగాలు, అర్హతలు, పరీక్ష విధానం. ఇంకా మీకు ఇది ఈరోజు టుకీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత క్లాసులో కూడా మనం ఒక్కొక్క అంశాన్ని గురించి వివరంగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే వెంటనే అభ్యర్థులు తెలుసుకోవాలి ఏం జరిగిందో. తెలుసుకున్న తర్వాత మీరు అన్ని తర్వాత మన డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఇది వివిధ కేటగిరీలు ఉద్యోగాలకు సంబంధించిన అంశం. తర్వాత ఇక డేట్లు చూద్దాం. డేట్ ఆఫ్ పబ్లికేషన్, నిన్నటి రోజున నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది తెలియకపోవచ్చు, వెబ్సైట్లో ఉంది. అప్లికేషన్ స్టార్టింగ్ డే 24 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 24 అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్సే. 24 తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేస్తే ఎంతవరకు వెళ్తుంది? 13th ఫిబ్రవరి వరకు. 13th ఫిబ్రవరి వరకు మీరు అప్లికేషన్స్ వీటిని సబ్మిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 18 రోజులు 20 రోజులు టైం ఇచ్చారు. అర్థమైందా? సో కనుక మీరు 24 తేదీ నుంచి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అప్లై చేయాలి. మీరు ఏదైనా అక్కడ ఈసేవ సెంటర్కి వెళ్తే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీకు ఐడియా లేకపోతే మీ ఫోటోలు తర్వాత క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది దానికి సంబంధించిన కనుక ఫీజు ₹600 ఫర్ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉంటుంది. SC, ST, BC, OBC వాళ్ళకి మాత్రం, అంటే EWC వాళ్ళకి మాత్రం ₹400. అంటే ₹600 ఫీజు ఎవరికి? జనరల్ కేటగిరీ అభ్యర్థులకు, ఓసీలు అంటాం, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు. ఇక మిగతా BC, SC, తర్వాత ST, అలాగే EBC, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, వీకర్ సెక్షన్స్ అంటాం, వాళ్ళకేమో ₹400 ఫీజు ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డేటు ఏప్రిల్లో ఉంటుంది. హైకోర్టు ఏం చెప్పారంటే టెంటేటివ్గా ఏప్రిల్లో అంటే April 15 తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో చాలా టైం ఉంది మనకు. ఇప్పుడు జనవరి అంటే ఆల్మోస్ట్ మనకు వీ హ్యావ్ 3 months టైం ఉంటుంది కనుక అభ్యర్థులు 90 రోజుల్లో చక్కగా చదువుకొని మీరు అనుకున్న ఉద్యోగాన్ని గ్యారంటీగా సాధించవచ్చు. రైట్? మరి దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలా, ఎలాంటి పుస్తకాలు చదవాలా, కోచింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి మళ్ళీ అవకాశం మళ్ళీ రాదు మనకు. సో దానికి సంబంధించి GBK పబ్లికేషన్స్ వారు గత ఈ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి గత 5-6 సంవత్సరాల నుంచి పుస్తకాలు ప్రచురిస్తున్నాం. మొన్నే జస్ట్ 2025 సెప్టెంబర్లో పుస్తకాలు ప్రచురించే కొత్త పుస్తకాలు. సో దీనికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక సపరేట్ బుక్ ఉంది. అంటే జనరల్ స్టడీస్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఏవైతే డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సపరేట్ ఒక బుక్, ఎందుకు స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు ఒక బుక్ సపరేట్గా తయారు చేసాం. అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ప్రాసెసర్, ఆఫీస్ సబార్డినేట్ ఉంటుంది కదా, వాళ్ళకు తక్కువ స్టాండర్డ్, ఎందుకంటే అంతవరకు స్టాండర్డ్ ఉండదు కనుక ఇక 2 పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, మా వెబ్సైట్లో ఉన్నాయి. కనుక మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. గతంలో మీరు చూస్తే ర్యాంకర్స్ కానివ్వండి ఎక్కువ మంది ఈ యొక్క పుస్తకాలు చదివిన వారి కనుక హైకోర్టులో వచ్చే ప్రతి పరీక్ష అంటే ప్రతి ప్రశ్న కూడా మన దాంట్లో సమాధానాలు ఉన్నాయి. కనుక ఈ పుస్తకాలు సమగ్రంగా 5-6 సార్లు బాగా రివైజ్ చేస్తే మీరు గరిష్ట మార్కులు తెచ్చుకొని మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. అది గ్యారంటీగా చెప్పగలరు. కనుక GBK పబ్లికేషన్స్ మాకు వెబ్సైట్ ఉంది, దాంట్లో ఈ యొక్క పుస్తకాలు జరుగుతాయి. ఏవైతే అప్డేషన్స్ వచ్చాయో ఈ ఒక 4 ఏళ్ళ నుంచి అప్డేషన్ జరిగినాయి కదండి ఏప్రిల్ వరకు, దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా, అలాగే గతంలో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్, మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ అంతా కూడా అదనంగా ఫ్రీగా ఈ బుక్లతో పాటు మీకు అదనంగా ఒక 670 పేజీలు ఉచితంగా కూడా అందిస్తాం. ఈ బుక్ కొన్న వారికి
లేటెస్ట్ ఏ అప్డేట్స్ వచ్చాయో, గతంలో జరిగిన మన 25 జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్స్ ఉన్నాయి కదా, వాటితో సహా ఈ కరెంట్ ఈవెంట్స్ అన్ని కలిపి మీకు ఒక 60 నుంచి 70 పేజీల యొక్క సమాచారాన్ని బుక్లెట్ రూపంలో ఈ పుస్తకంతో పాటు మీకు ఉచితంగా అందిస్తాం. ఓకే, కనుక ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ పుస్తకాలు చాలా స్టాండర్డ్ ఉంటాయి. మీకు తెలుసు, గత 30 సంవత్సరాలుగా మీ ఫీల్డ్లో ఉన్నాం. అనేక పరీక్షలకు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వివిధ పరీక్షలకు జీబీకే పబ్లికేషన్ చాలా స్టాండర్డ్ పబ్లికేషన్స్. మీ మిత్రులను అడగండి ఎవరైనా కూడా. సో కనుక ఈ యొక్క పుస్తకాలు కంపల్సరీ మీరు చదివి తీరాలి. చదివితే మీరు ఉద్యోగం సాధించడానికి అవసరమైన ఈ యొక్క మొత్తం ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆ యొక్క అర్హతను మీరు సాధించగలుగుతారు. సో ఈ పుస్తకాలు కంపల్సరీగా మీరు చదవాలి. మా వెబ్సైట్ ఉంది, దాంట్లో మీకు ఆ లింక్ ఇక్కడ ఇస్తాం. సో అదో మీరు బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వస్తుంది. కొరియర్లో పంపిస్తాం, లేదంటే పోస్ట్లో మీ ఇంటికి ఈ యొక్క పుస్తకం అనేది వస్తుంది. చాలా సులభంగా రాసాం, అద్భుతంగా ఈ యొక్క పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎవరైనా కోచింగ్ కావాలనుకుంటే అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇమీడియట్గా ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ 24వ తేదీ నుంచి యొక్క ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇది కొత్త వీడియోస్తో. ఇప్పుడు హిస్టరీ తర్వాత కొన్ని హిస్టరీ కానీ ఇంగ్లీష్ కానీ ఎంతో సిలబస్ చేంజ్ ఉండదు. ఏదైనా కరెంట్ అఫైర్స్ మారితే జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, సైన్స్ టెక్నాలజీ కానీ, వీటి అన్నీ కూడా లేటెస్ట్ వీడియోస్తో మీకు కోర్సును లాంచ్ చేస్తున్నాం. 24వ తేదీన జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా మీకు 1000 రూపాయల కోర్సును కేవలం 50% తగ్గించి 499 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ 50% మొత్తం ఎవరైతే ఈ పుస్తకాన్ని రాశారో, సో అంత సీనియర్ ఫ్యాకల్టీ అంతా కూడా సుమారు కొన్ని 100 వీడియోలు మీకోసం చక్కగా తయారు చేసి అందులో ప్రతి అంశాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కనుక మీరు ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్కి ఏం లేదు, జీబీకే పబ్లికేషన్స్ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ స్టోర్లో. ఆ లింక్ ఇక్కడ వీడియోలో మీకు కింద స్క్రోల్లో వస్తుంటుంది. తీసుకున్న తర్వాత మీరు ఆ కోర్స్ పర్చేజ్ చేస్తే ఎగ్జామ్ జరిగేంత వరకు ఈ యొక్క కోర్సు మీకు ఉంటుంది. ఏదైనా అప్డేట్స్ వచ్చి అందులో అందిస్తాం. మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ యొక్క పుస్తకాలు ఈ కోర్సు తీసుకుంటే మీకు ఏం అవసరం లేదు, అద్భుతంగా మీరు చదవగలరు. మంచి మెటీరియల్ ఉంది, చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో పరీక్ష కోణంలో అన్నీ కూడా తయారు చేశాం కనుక మీరు గ్యారంటీగా మీరు బాగా చదివితే ఉద్యోగాన్ని తప్పక సాధిస్తారు. అంతవరకు నేను చెప్పగలను. సో కనుక అభ్యర్థులంతా కూడా ఈ యొక్క అంశాన్ని గమనించండి. అంటే మనకి జీబీకే పబ్లికేషన్స్లో కొత్తగా పాలిటీ బుక్ కూడా ఈ వీక్ ఎండింగ్లో మార్కెట్లోకి వస్తుంది. ఆల్రెడీ దాంట్లోకి సంబంధించి కూడా వీడియో పెట్టడం జరిగింది జీబీకే పబ్లికేషన్స్ వారు. సో మీ అందరికీ తెలుసు, పోటీ పరీక్షల్లో చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది కనుక మీరు ఏమాత్రం సందేహం లేకుండా పుస్తకాలు తీసుకోండి. అలాగే ఆన్లైన్లో కోచింగ్ మీరు జాయిన్ కావచ్చు. సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు కేవలం ఒక సూక్ష్మంగా సమగ్రంగా ఈ అంశాలు మీకు అందించడం జరిగింది. తర్వాత ఎట్లా ప్రిపేర్ కావాలా, ఎలా చదివితే మనకు గరిష్ట మార్కులు వస్తాయి, వాటికి సంబంధించి వివిధ నిష్ణాతులతో మేము యూట్యూబ్లో ఫ్రీగా ఈ యొక్క వీడియోలు అందించడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక 7th క్లాస్ యొక్క క్వాలిఫికేషన్తో మీరు స్టార్టింగ్లోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి 36,000 38,000 జాబ్ అంటే ఈవెన్ ఎంటెక్ జర్నల్ కూడా ఈరోజు ఆ యొక్క శాలరీ సంపాదించే పరిస్థితులు లేరు. అందులో జస్ట్ 45 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 30 జీకే క్వశ్చన్స్, 15 జస్ట్ జనరల్ ఇంగ్లీష్, సింపుల్ గ్రామర్ అడుగుతారు. అందులో చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే 3 నెలలు బాగా కష్టపడితే మీరు అనుకున్న ఉద్యోగాన్ని గ్యారంటీగా సాధించగలరు. సో అలాగే జీబీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరంతా కూడా ఈ యొక్క అంశాన్ని మీ మిత్రులకు తెలియచేయండి. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో మరిన్ని మా వీడియోలతో మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో అంతవరకు విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.